రాజమహేంద్రవరం నగరంలోని పార్కుల్లో సౌకర్యాలు మెరుగుపరిచి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ కె దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. దానవాయిపేటలోని గాంధీ పార్క్, లాలా చెరువు జంక్షన్ వద్ద గల చిల్డ్రన్స్ పార్క్ మరియు క్వారీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజలకు ఆహ్లాదం కలిగించే నగరంలోని పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, అలాగే పిల్లలు ఆడుకోవటానికి పరికరాలు, పెద్దలు ఆరోగ్యానికి వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన పార్కులను ప్రజలు ఇతోధికంగా ఉపయోగించుకుంటున్నారని, అదే కోవలో ఇతర పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దానవాయిపేటలోని వివిధ ఆకృతులు, ఫౌంటైన్లు, పిల్లలు ఆడుకునే పరికరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాలా చెరువు జంక్షన్ వద్ద చిల్డ్రన్ పార్కును ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామని, పిల్లలు ఆడుకోవటానికి అవసరమైన అన్ని పరికరాలు ఉన్నాయన్నారు. క్వారీ మార్కెట్ వద్ద పార్లమెంట్ ఆకృతిపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ జంక్షన్కు పెద్ద ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ జి పాండురంగరావు తదితరులు ఉన్నారు.